సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాక కూడా నువ్వు జస్ట్ 3 కిలోమీటర్లకి 9 రూపాయలు తీసుకున్నావంటే నేను ఎట్లా నూకాలరా మాకేలావుడే. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ శాండీ 1701. సో గైస్, ర్యాపిడో ఊబర్ అయితే ఆన్ చేసిన. సో రైడ్ అనగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. మన ఛానల్ కూడా కొత్త వచ్చిన లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చలో చూద్దాం మనకు ఈరోజు ఎట్లుంది, ఏం కథ, ఈ డే మొత్తం ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి. ఆల్మోస్ట్ లాంగ్ రైడ్ అయితే పడుతూనే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే, మన ఛానల్ గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ ర్యాపిడ్ అండ్ ఊబర్ గురించి డీటెయిల్స్ కావాలంటే కూడా మెసేజ్ చేయండి, పక్కా రెస్పాన్స్ అయితే ఇస్తాను, ఓకేనా. చాలా రైడ్ పడంగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. కాక మనకి 12 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. 12 కిలోమీటర్ బేగంపేట అంట. పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. కస్టమర్ నియర్ బై ఉన్నాడు. ర్యాపిడో అన్న, ర్యాపిడో ఓటీపీ 6001 కూర్చో. स्कूल है वाला? हाँ स्कूल है, आराम से. वन सेवेंटी टू. థ్యాంక్ యూ. 0% కమిషన్ తీసుకోవాలా వద్దా, రీఛార్జ్ చేసుకోవాలా వద్దా వద్దా వద్దా, తీసుకుందామేమో అనిపిస్తుంది. కానీ రైడ్లు లాంగ్ పడతాయా ఏందో అర్థమవుతలే. ఎక్కడ ఉందో తరక ఇవన్నీ ఉంటుంది కదా 0%. మోర్ ఆర్డర్స్ ఏడుంది రయ్యా. ఇన్సెంటివ్ 100 రూపాయలు చేయించుకుంటే చేసుకుందామా, చేసుకోవాలా వద్దా, చేసుకుంటున్నా. చేసుకున్నా. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నా. కాక ఇందాక నేను బేగంపేట అన్నా కదా, బేగంపేట కాదు బోరంపేట అంట. అది సడన్గా వచ్చింది. సో మనకు సెకండ్ రైడ్ బోరంపేట నుంచి అయితే పడ్డది. కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. డ్రాప్ వచ్చి 10 కిలోమీటర్స్ అంట. సో డ్రాప్ లొకేషన్ ఎగ్జాక్ట్లీ చూడలేను. చలో పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. ఆన్ ద వే డోంట్ క్యాన్సల్ అని పెట్టినా. కస్టమర్ క్యాన్సిల్ చేసుకోడు ఆల్మోస్ట్, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి రైడర్ రావడం అని చెప్పి క్యాన్సిల్ చేసుకోరు. చలో వెళ్ళి పికప్ చేసుకుందాం. ఓటీపీనా 64 ఓకే 110 వేసాడంట ఫోన్పే. ఓకే థ్యాంక్స్ అన్న. ఓకే కాక ఇప్పుడు నేను ర్యాపిడో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నా. సో ఇప్పుడు ఒక రైడ్ అయితే కంప్లీట్ చేసిన. మొత్తం ఎంత 1020 రూపీస్ చేసుకోవచ్చు. నేను 102 అమౌంట్ అయింది. అండ్ ఇప్పుడు నేను వ్యాలెట్లో మైనస్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే 273 ఉంది కదా. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే జిఎస్టీ అని చెప్పేసి అమౌంట్ ఇక కట్ చేసుకుంటున్నాడు. అండ్ ఇంకోటి వచ్చి నా ఎర్నింగ్స్లో ఇప్పుడు 0 కమిషన్ తీసుకున్నా కదా, అది అయిపోతుంది. సో నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా కమిషన్ తీసుకోకుండా రైలు కూడా అయిపోతుంది కదా. నువ్వు ఎట్లాగో 0% కమిషన్ అని చెప్పేసి ట్యాక్సెస్ నొక్కుతున్నావు, జిఎస్టీ అని చెప్పేసి జిఎస్టీ నొక్కుతున్నావు. అది కూడా నువ్వు ఇప్పుడు 10 కిలోమీటర్లు వచ్చినా 10 కిలోమీటర్లు నువ్వు ఎంత తీసుకున్నావు తెలుసా? 10 రూపాయలు తీసుకున్నావు. నార్మల్గా రైడ్ వచ్చి 0 కమిషన్ లేకుండా 10 రూపాయలు తీసుకుంటుంటివి. నువ్వు 0 కమిషన్ నువ్వు ఎందుకు తీసుకున్నట్లా? మళ్ళీ నాకు కమిషన్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఎందుకు తీసుకున్నట్లా నేను అసలు నాకు అర్థమవుతలే. నాకు నిజంగా అర్థమవుతలే ఈ ర్యాపిడో అయితే ఇప్పుడు ప్రజెంట్. నాకు తెలిసి నేను సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుందే బెస్ట్ ఏమనుకుంటున్నా. ఎందుకు తీసుకున్నా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ప్రజెంట్. కాక ర్యాపిడో నుంచి లకిడికా ఫుల్ ఒక రైడ్ అయితే వచ్చింది. 16 కిలోమీటర్లు చూపించింది మనకు. సో కస్టమర్ వస్తున్నాడు, కస్టమర్ని పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. చలో
9393 కూర్చో. కాక మనకి 14 కిలోమీటర్ చూపిస్తున్నది. 16 కిలోమీటర్ వచ్చింది కదా ఇందాక, ఇప్పుడు 14 చూపిస్తున్నది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే జిఎస్టీ ఎంత కట్ అవుతుందో ఒకసారి చూస్తాను. నార్మల్గా 16 కిలోమీటర్లు అంటే నార్మల్ రైడ్, ఇప్పుడు నార్మల్ రైడ్ చేసుకుంటే ఒక 20 నుంచి 20 రూపీస్, మ్యాక్సిమం 25 రూపీస్ అయితే కట్ చేసుకుంటాడు. బట్ ఇప్పుడు నేను సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నా కాబట్టి జిఎస్టీ ఎంత కట్ చేస్తాడో చూసాం. నార్మల్గా రైడ్ వచ్చి 20-25 రూపీస్ తీసుకుంటాడు. సో ఇప్పుడు జిఎస్టీ ఎంత తీసుకుంటాడో చూద్దాం. సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కదా, చూద్దాం. 178 అన్న ఫోన్పే. కాక ఇంతకుముందు మనకి వ్యాలెట్లో మైనస్ బ్యాలెన్స్ ఎంత ఉండే, 270 ఉండే కదా, ఇక 292 వచ్చింది. ఇక డిడక్షన్ 18 రూపీస్ తీసుకున్నాడు. ఇది దీని పరిస్థితి. జీరో కమిషన్ ఎందుకు తీసుకున్నాడు అర్థమవుతుంది. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకుందే బెస్ట్ కదా నాకు. అదే 100 రూపాయలు నేను వ్యాలెట్లో వేసుకుంటే ఇప్పటికల్లా 10 రైడ్లైనా చేస్తాను. సో ఎవరు తీసుకోకండి, ఇంత మంచిగా చూపిస్తున్నా కదా. కాక లక్డికప్పల్ నుంచి అమీర్పేట్కి వచ్చిన ఇంకా రైడ్ పోలే, టిఫిన్ కూడా తిన్నా. ప్రజెంట్ టైం వచ్చి 7:51 అవుతుంది. సో ఇప్పుడు 7 ఉండాలి. మైత్రానం, సత్యం థియేటర్ ఇక్కడ సైడ్ తిరుగుతున్న రైడ్లు పడతాయేమో. సిచ్యువేషన్ ఎట్లుందన్నమాట. మెయిన్ సెంటర్లో ఉన్న రైడ్లు పడతాయేమంటే అర్థం చేసుకోండి. సర్లే, రైడ్ పడితే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇక రైడ్ ఎప్పుడు పడతాయో వెయిట్ చేయాలి. కాక రైడ్ పడతలేదని చెప్పేసి డ్రాప్ 3 కిలోమీటర్ రైడ్ యాక్సెప్ట్ చేసిన. ఏం చేయాలి, మళ్ళీ రైడ్ పడకపోతే పిచ్చిలేస్తున్నది. ఏడ మన లక్డికప్పల్ నుంచి మైత్రానం వచ్చి మళ్ళీ దగ్గర 40 నిమిషాలు అవుతుంది, ఒక రైడ్ పడతలే. సో చిన్నదో పెద్దదో ఇక తీసుకున్నా, ఏం చేస్తాం. పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. కస్టమర్ లొకేషన్ 400 మీటర్స్, 39 బ్రో. కాక మీ అందరికీ ఒకటి చెప్తా. ఇప్పుడు నేను 3 కిలోమీటర్ రైడ్ పికప్ చేసుకొని పోయినా కదా. సో మనకి ఇంతకుముందు ఎంత ఉండే, 292 రూపీస్ ఉండే. అప్పుడే మళ్ళీ 301 రూపీస్ అయింది. అంటే ఓన్లీ 3 కిలోమీటర్స్ కూడా 9 రూపాయలు తీసుకునేవాడు. ఇక్కడ చూపిస్తాను ఆగండి. ఇక 9 రూపాయలు తీసుకున్నాడు. మరి నువ్వు ఎందుకురా 0% కమిషన్ ఏంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నది? పైసలు వేస్ట్ అవుతుందిరా నీ వల్ల. నేను సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాక కూడా నువ్వు జస్ట్ 3 కిలోమీటర్లకి 9 రూపాయలు తీసుకున్నావంటే నేను ఎట్లా నూకాలరా? మా కోపం రాదా మాకు? పిచ్చిల. అరే సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు నువ్వు ఎంత కట్ చేసుకోవాలరా? జస్ట్ 3 కిలోమీటర్ రా. జిఎస్టీ 2 రూపాయలు అని చెప్పినావు. ఇక్కడ చూసినా డిడక్షన్ ఫర్ 9 రూపీస్ వ్యాలెట్ అంట. అరే ఇంత కళ్ళకి కనిపిస్తుందిరా. వ్యాలెట్లు ఇప్పుడు మైనస్, వ్యాలెట్లు యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను అమౌంట్ పే చేయాలి మళ్ళా. అరే అమ్మ, ఇట్లా చేస్తుండు చూస్తురు కదా. జిఎస్టీ 2 రూపాయలు కట్ చేసిండు. మరి 9 రూపీస్ ఎందుకు మైనస్ అయినా అర్థం అవుతలే. డిడక్షన్ అంటే ఏంది, ఏమవుతుంది అసలు అర్థం అవుతలే. అవి ఎన్లైడ్ అవుతుంది, నాకు మైనస్ బ్యాలెన్స్ పడుతున్నాయి. ఆడ 0% కమిషన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, అట్లా జిఎస్టీ కట్టేసుకున్నా, మళ్ళీ డిడక్షన్ అమౌంట్ అంట. చిల్ల. సబ్స్క్రిప్షన్ పర్చేస్ 99 రూపీస్, 100 రూపీస్ చేసిన. ఇగో అదే కదా రీఛార్జ్ అని చెప్పేసి. సో దాని తర్వాత ఏంది, అయ్యో వ్యాలెట్ రీఛార్జ్ 30 రూపాయలు చేసిన. ఏది మార్నింగ్ 6:47 AM. ఇగో ఇప్పుడు 8:11 AM 30 రూపీస్ చేసిన. అరే నువ్వు నేను ఎంత చేసిండ్రా? నేను అసలు చేసింది 450 చేసిండ్రా. 450కి నువ్వు ఇప్పుడు నాకు ఎంత తీసుకున్నావు తెలుసా? అందులో 100 రూపాయలు తీసుకున్నావు, ఇప్పుడు 60 రూపాయలు తీసుకున్నావు. మళ్ళీ నా దాంట్లో ఆల్రెడీ వ్యాలెట్లో మైనస్ 240 260 ఉండే. అందులో మిగతా 300కు అందులో 40 రూపాయలు తీసుకున్నావు. నువ్వు 200 తీసుకున్నట్లు గారు ఇప్పుడు నాకు. అమ్మా నిజంగా సబ్స్క్రిప్షన్ తీసుకోమంటారు కదా 0% కమిషను. ఇంత బేకార్గా అమౌంట్ తీసుకుంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకే ఎట్లా అవుతున్నది, ఇంకా మిగతా వాళ్ళకి ఎట్లయితే అర్థం అవుతలే. వాళ్ళు చెప్పుకుంటలేరు, నేను చెప్పుకుంటున్నా, అంత తేడా. మిగతా అంతా ఒకటే ఉంది.
ఇప్పుడు ఏదైనా లాంగ్ రైడ్ పడ్డది అనుకో, ఇప్పుడు ఎంత ఉంది తెలుసా? సరే ఇప్పుడు చూపిస్తాను. బంజారా హిల్స్ ఓకే పోయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మిస్ అయిపోయింది. సో ఇగో ఇప్పుడు చూపిస్తా. 271 ఉంది కదా, ఒక రైడ్ పికప్ చేసుకుంటా, లాంగా లేకపోతే షార్టా పికప్ చేసుకుంటా. అది నాకు జిఎస్టీ ఎంత కట్ అవుతుంది ఏం కథ అని చూపిస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను 0% కమిషన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు నా దగ్గర ఎటువంటి కమిషన్ తీసుకోవద్దాడు. ఇప్పుడు దానికి జిఎస్టీ ఎంత తీసుకుంటున్నా అర్థమవుతుంది. ఇప్పుడు జస్ట్ 39 రూపీస్ అమౌంట్కే 9 రూపీస్ తీసుకున్నాను నాకు. మరి అలాంటప్పుడు నేను 10 కిలోమీటర్లు పోతే 100 రూపాయలు ఇస్తాడు. అందులో ఎంత కట్ చేసుకుని నాకు అర్థమవుతుంది. దోస్తులు ప్రజెంట్ టైం వచ్చి 8:38 అవుతుంది. సో మనకు రైడ్ అయితే వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ 12 కిలోమీటర్లు చూపిస్తుంది. చూద్దాం నిజంగానే 12 కిలోమీటర్లకి మనకి ఎంత అమౌంట్ కట్ చేసుకుంటుండు ఏం కథ అని చెప్పేసి లాస్ట్ వరకు చూసి అర్థమవుతుంది. ఈ రైడ్కి ఇవాడు ఎంత తీసుకుంటుండు ఏం కథ అని చెప్పేసి ఒక్కసారి దీన్ని చూద్దాం. ఎందుకంటే నాకు పిచ్చి లేస్తున్నది. వాడు అసలు సబ్స్క్రిప్షన్ ఎందుకు తీసుకున్నా అనిపిస్తున్నది. ఇప్పుడు తెలుస్తుంది సబ్స్క్రిప్షన్ వల్ల నాకు యూజ్ ఉందా లేదా అని చెప్పేసి. ఓటీ బ్రో 96 132 థ్యాంక్ యూ. చూద్దాం ఒక్కసారి. 12 కిలోమీటర్స్ వచ్చినాం, 132 రూపీస్ అమౌంట్ వచ్చింది. మరి వాడు ఎంత తీసుకున్నాడో చూద్దాం ఆగు. నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నా 10 రూపాయలు తీసుకున్నాడు. సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక ఊటను 10 రూపాయలు తీసుకున్నావంటే ఏం చెప్పాలి నాకు అర్థమవుతుంది. ఇవన్నీ డిడక్షన్ అవుతున్నాయి. అంత డిడక్షన్ ఏం చేయాలో అర్థమవుతలేదు. కాకా రైట్ నౌ మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడికైతే వచ్చిన. ఉస్మానియా యూనివర్సిటీ ఏదో కొత్తగా కనిపిస్తుంది. ఏరియా మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు. బట్ ఈ ఏరియా మొత్తం చాలా పెద్దగా ఉంది. మనకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక రైడ్ వచ్చింది. పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. అంటే ఇది మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పేసి ఒకటి ఏదో పెద్దగా బిల్డింగ్ అనిపిస్తుంది. ఎక్కడుందో తెలియదు. ర్యాపిడో 61 ఎండ్రాయిడ్ అని కొట్టారు దాంట్లో. ఎండ్రాయిడ్ అని కొట్టేసేయండి. 116 అంటే నువ్వు లొకేషన్ రాంగ్ పెట్టుకురు కదా మేడం. లొకేషన్ అక్కడ వస్తుంది కదా, డ్రాప్ లొకేషన్ ఇక్కడ కాదు కదా. అంటే మీరు లొకేషన్ అక్కడ పెట్టుకురు కదా, అక్కడ డ్రాప్ చేస్తే అంత అమౌంట్ చూపిస్తుంది. సో రాంగ్ లొకేషన్ మళ్ళీ ఇక్కడ యూటర్న్ అవంతా తీసుకొని వచ్చినాం కదా, పెరుగుతున్నాం మనం. థ్యాంక్ యూ. అందుకోసమే లొకేషన్లో కరెక్ట్ పెట్టుకోవాలి. ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చిందని చెప్తే ఇట్లా ఉంటుంది. 25 రూపీస్ తీసుకుంటు కాక మళ్ళీ డ్యూటీ అయిపోయింది. ఈరోజు నేను మనకి ఇగో మార్నింగ్ 30, ఇంతకుముందు 30, ఇప్పుడు 30, 90 రూపీసా. నా వ్యాలెట్లో ఎంత ఇంకా 30 రూపీస్ 40 రూపీస్ ఎక్స్ట్రా ఉండే. అదొక 30 రూపీస్ వేసుకో, 120. రీఛార్జ్ చేసుకుని 100 రూపీస్, 200 రూపీస్, జస్ట్ 600 రూపీస్కి మన ఎంత 200 రూపీస్ తీసుకోండి. 600కి ఇక్కడ కనిపిస్తుంది కదా. మార్నింగ్ 6కి, 8కి, 9కి 3 times 90 రూపీస్ రీఛార్జ్ చేసిన. సబ్స్క్రిప్షన్ 100 రూపీస్, 56 సార్. థ్యాంక్ యూ. కాకా ధూల్పేట్కి రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. కస్టమర్కి ఆన్ ద వే అని చెప్పిన, ఓకే బ్రో అని పెట్టిండు. జల్దీ పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. 35 ఇక్కడ వెళ్ళడానికి వచ్చాం. ఏం కాదు, కూర్చోండి. మెల్లి కూర్చోండి. ఓకేనా? ఇక్కడ వెళ్ళడానికి వచ్చదా? ఓకే. పురాణా 167. ఓకే అక్క.
మళ్ళీ 30 రూపీ రీఛార్జ్ చేస్తున్నాం. ఏం చేయాలో అర్థమవుతలే నాకైతే. అగైన్ 30 సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, మళ్ళీ 30 రూపీస్ పేమెంట్ చేస్తున్నా. నాకు నిజంగానే అర్థమవుతలే వీడు ఎందుకు ఇంత తీసుకుంటుండే అర్థమవుతలే. చూసిరా, ఇది సిచ్యువేషన్ ర్యాపిడోది. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇది ప్రాబ్లం. అంటే నాకు వచ్చిన ప్రాబ్లం మీ అందరికి వస్తారో అది నాకు డౌట్ ఉంది. నాకు మాత్రం గట్టిగా వస్తుంది సార్. కాకా ప్రజెంట్ టైం వచ్చి 12:50 అవుతుంది. సో మనకి ర్యాపిడోలో వచ్చి 1000 రూపీస్ అయింది, అండ్ ఊబర్లో వచ్చి 100 రూపీస్ అయింది. అండ్ ఇక ఊబర్ నుంచి ఇంకో రైడ్ అయితే వచ్చింది, 120 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. సో ఇది ఎక్కడంటే బేగంపేట వచ్చింది. కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. మేడం పోనా 130 మేడం. థ్యాంక్ యూ. 2 hours later. కాకా ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన. సో ఈరోజు మన ఎర్నింగ్స్ ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. అసలు మరీ ఘోరంగా అంటే ఘోరంగా చేస్తుంది కాక. ర్యాపిడో అయితే అసలు ఎక్స్పర్ట్ కూడా చేస్తారే. సో నార్మల్గా కస్టమర్ కేర్కి అడిగిన, మేడం ఇట్లా నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు నాకు అమౌంట్ ఎక్కువ కట్ అవుతుందా అంటే, నార్మల్గా ఏంటంటే ట్యాక్స్ కట్ అవుతుందని చెప్పింది. ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది అంటే 5 to 7 మధ్యలో కట్ అవుతుందని చెప్పింది. సో మరి నాకెందుకు మేడం ఎక్కువ కట్ అవుతుందని చెప్పి కస్టమర్ కేర్కి అడిగితే ఆమె ఏమన్నదంటే, నార్మల్గా కస్టమర్ బుక్ చేసుకుంటాడు కదా, కొంతమంది ఏంటంటే క్యాన్సిల్ చేస్తారు కదా కస్టమర్లు. సో క్యాన్సిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ క్యాన్సిలేషన్ అమౌంట్ మనకు యాడ్ అవుతుందంట. మనకు యాడ్ అయిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళు ర్యాపిడో కంపెనీ వాళ్ళు తీసుకుంటారంట. నాకు ఇది అర్థమైతలే, వాళ్ళు చెప్పింది నాకు అసలు అగ్రీ కూడా చేయ. ఎందుకంటే నార్మల్గా మనం 10 కిలోమీటర్లు పోతే మన 120 రూపాయలు వస్తుంది. సో దాన్ని మనం ముందే పేమెంట్ చేస్తున్నాం కదా సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు, నార్మల్గా GST 5 రూపీస్ 7 రూపీస్ కట్ కావాలి. యాస్టీజ్ నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు ఎంత అమౌంట్ కట్ అవుతుందో ఇప్పుడు కూడా అంతే అమౌంట్ కట్ అయిపోతుంది. వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళు అట్లా చెప్పిర్రు. ఇక నాకే అవుతుందా లేకపోతే మీ అందరికి అవుతుందో నాకైతే తెలియదు. సో ఇట్లా ఉంది ర్యాపిడో. అందుకోసం అంత గలీజ్గా తిట్టినా, నాకు ఉన్న కోపం నా బాధ మొత్తం దాంట్లో అయితే చూపించిన, అంత బాధ అనిపించింది. సో ఇప్పటికీ ప్రజెంట్ టైం వచ్చి 4 అవుతుంది, టార్గెట్ కూడా కంప్లీట్ కావాలి. ర్యాపిడోలో అమౌంట్ ఏంటని తెలుసా, 1177. ఊబర్లో వచ్చి 189 రూపీస్ అమౌంట్ అయింది. సో టోటల్ గట్టి కొడితే ఎంత 1350 రూపీస్ అయింది అంతే. సో పొద్దున్న నుంచి దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. అండ్ కిలోమీటర్లు కూడా గట్టిగా తిరిగిన, అరౌండ్ 200 కిలోమీటర్ తిరిగిన ఈజీగా. 203 కిలోమీటర్ తిరిగిన. సో ఇట్లుంది ఈరోజు. మార్నింగ్ 6 ఎగ్జాక్ట్లీ 5:40కి 5:50కి స్టార్ట్ అయిపోయినా. ప్రజెంట్ టైం వచ్చి 4 అవుతుంది, టార్గెట్ కూడా కంప్లీట్ కాలే. అండ్ ఫుల్ హెడేక్ వచ్చింది. కుసన్ సీట్ మొత్తం ఒక రేంజ్లో పెయిన్ అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈరోజు ఇంత దరిద్రంగా ఉంటుందని చెప్పేసి. సో ఇది ఈరోజులో వీడియోని అసలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్, అఫీషియల్ Sandy 1701. బై.